నమస్తే. వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. నేను పలివెల రాజా. మనశంకర్ వరప్రసాద్ గారు అన్న సినిమా అందరూ చూసే ఉంటారు కదా. అందులో బుల్లిరాజు క్యారెక్టర్ ఉంటుంది. బుల్లిరాజు చిరంజీవి గారిని అంటాడు, దత్త తీసేసుకోండి సార్, నన్ను దత్త తీసేసుకోండి సార్ అంటే చిరంజీవి గారు ఏమయ్యా ఇక నన్ను తీసుకెళ్ళిపోండి అంటుంటాడు ఆయన. అలాగే జడ శ్రవణ్ కుమార్ గారు ఆయన ఎవరో తిడతలేదో తిడుతున్నారో తెలియదు కానీ నన్ను తిట్టండి, నేను పేర్లు రాసుకుంటాను, నా దగ్గర పుస్తకం ఉంది అంటున్నాడు ఆయన. ఏంటిది? శ్రవణ్ గారు, మీరు ఆల్రెడీ అధికారంలో ఉన్న వాళ్ళని తిడుతున్నారు, రాజ్యాంగబద్ధమైన పదవులో ఉన్న వాళ్ళని తిడుతున్నారు. మిమ్మల్ని బహుశా ఎవరన్నా తిడితే ఏమైపోతుంది ఏంటి అసలు? మీరు ఎక్కడో జస్ట్ మీరు ఒక లాయర్ అంతే, అడ్వకేట్ అంతే. మీరే అడ్వకేట్ అయ్యండి, మీరే బుక్ పెట్టుకుంటాను, నేను రాసుకుంటాను, ఇది ఇందులో అందరి పేర్లు ఉంటాయి, ఫోన్ నెంబర్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏం చేసుకుంటారు సార్ అన్నిటిని? మీరు తిట్టట్లేదా మీడియా పరంగా? పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, వీళ్ళందరినీ మీరు తిట్టట్లేదా? మీరు తిడుతున్నారు కదా, మరి వాళ్ళు ఎక్కడ రాసుకోవాలి? రాసుకుని మిమ్మల్ని ఎక్కడ పంపించాలి? అసలు మాట్లాడేమంటే ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదా మీకు? ఏదైనా ఫోబియాలో ఉన్నారా? రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్న వాళ్ళని గొర్రెలు అంటారా మీరు? అసలు ఆ పద్ధతి అది? అరే, ప్రజల చే ఎన్నుకోబడ్డారు కదా వాళ్ళు, ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు అసెంబ్లీలో ఉన్నారు, ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. వాళ్ళని గొర్రెలు అనడానికి అసలు నీకు ఏ రైట్ ఉంది? అందులో కూటమి తాలూకా ఎమ్మెల్యేలనే గొర్రెలు అంటున్నారు. మరి మిగిలిన 11 మందిని అనట్లేదు కదా. ఏంటి డిఫరెన్స్ ఏంటి అసలు? ఎక్కడ రాస్తారు పేర్లు? నన్ను తిట్టండి, నేను పేర్లు రాసుకుంటాను, నన్ను ఏమన్నా పర్వాలేదు, నేనేమి రియాక్ట్ అయిపోయేవాడిని కాదు, నేను పేర్లు రాసుకుని ఏం చేస్తారో? అరే, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన్ని నికృష్టుడు నీచుడు అని తిడుతున్నారు, మరి మీ పేరు ఎక్కడ రాయాలి? లోకేష్ గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు, మీ పేరు ఎక్కడ రాయాలి? ఇప్పుడు మీరు ఏమైనా అనేచ్చు, ఎప్పుడో అధికారంలోకి వస్తావు నువ్వు, ఎప్పుడో అధికారంలోకి వచ్చిన తర్వాత పేర్లు రాసుకుంటావా? ఎక్కడ రాస్తావు పేర్లు నువ్వు? అసలు మాట్లాడామంటే సెన్స్ ఉండాలి కదా. ఒక అడ్వకేట్ అయితే నచ్చినట్టు మాట్లాడేచ్చా ఏంటి? ఎక్కడ రాస్తావు చెప్పండి నా పేర్లు? మీరు పేర్లు రాస్తానంటే మరి ఇప్పుడున్న అధికారంలో ఉన్న వాళ్ళు మీ పేర్లు ఎక్కడ రాయాలి? డిప్యూటీ సీఎం తిడుతున్నారు, ఆయన మీ పేరు ఎక్కడ రాయాలి? నారా లోకేష్ గారిని తిడుతున్నారు, ఆయన మీ పేరు ఎక్కడ రాయాలి? చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు, ఆయన మీ పేరు ఎక్కడ రాయాలి? మినిస్టర్లు తిడుతున్నారు, వాళ్ళు మీ పేరు ఎక్కడ రాయాలి? ఎమ్మెల్యేలు తిడుతున్నారు, వాళ్ళు మీ పేరు ఎక్కడ రాయాలి? మీరేదో చిన్న బుక్ పెట్టుకుని రాసుకుంటాను ఏంటి? రాసుకోవడం ఏంటి? ఎక్కడ రాసుకుంటాను? నోటుకొచ్చినట్టు మనం ఏదో సబ్జెక్ట్ ఉంది కదా అనుకుంటే, సబ్జెక్ట్ ఏముంది? ఏం మాట్లాడుతున్నారు? ఏమీ లేదు. ఓన్లీ లడ్డు విషయం తప్ప ఇంకేం మాట్లాడుతున్నారు సబ్జెక్ట్? మీరు మాట్లాడడానికి కూడా అర్థం ఉండాలి. జడ శ్రవణ్ కుమార్ గారు, ఏంటి రాసుకునేది? విమర్శించండి ప్రభుత్వాన్ని, ఎందుకంటే ప్రభుత్వాన్ని విమర్శించాలి. విమర్శించకపోతే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా పోతారు. కాబట్టి వాళ్ళ గాడిలో పెట్టే పరిస్థితి మీలాంటి వాళ్ళపై, మీలాంటి పార్టీలపై, ప్రతిపక్షాలపై, అందరిపై ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ పొగడమని ఎవరూ చెప్పరు. గవర్నమెంట్ లోపాలని వేలెత్తి చూపిస్తేనే వాళ్ళు సర్దుకుంటారు, సర్దుకోకపోతే వాళ్ళే పోతారు. ఆ పరంగా ఫైట్ చేయాలి తప్ప మీరేదో నేను రాసుకుంటానో, నేనేదో చేసుకుంటానంటే ఎక్కడ పన్నయ్యే పరిస్థితి లేదు. శ్రవణ్ గారు, ఇప్పుడైనా సరే మీరు మాట్లాడే శైలి కానీ, మీరు మాట్లాడే భాష కానీ ఇవన్నీ మార్చుకున్నారు, మీకు ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఎందుకంటే 400 ఓట్లు వచ్చినా మీరే ఎగిరెగిరి పడుతుంటే 11 సీట్లకి వైసీపీని పరిమితం చేసిన కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎంత ఎగిరిపడాలి? ఏంటి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఒక చోట 11 ఓట్లు వచ్చినట్టుకున్నాయి మీకు, అంతేనా? ఒక చోట 400 ఓట్లు అనుకుంటా. ఇన్ని ఓట్లు వచ్చిన మీకే ఎంత ఇది ఉంటే అన్ని సీట్లు ఉన్న వాళ్ళకి ఎంత ఉండాలండి? అసలు ఎక్కడ రాసుకుంటారండి పేర్లు? కొంచెం ప్రభుత్వాన్ని విమర్శించండి, ప్రభుత్వం చేసే తప్పులు ఉంటే ప్రజలకి చెప్పండి, ప్రజల్ని అవేర్నెస్ చేయండి. అప్పుడు ప్రభుత్వం కూడా మీరు ఏదైతే ఎలిగేషన్ చేశారో అందులో లోపాలు ఉంటే వాళ్ళు సర్దుకోకపోతే మీరు ఏమైనా చేయొచ్చు, కోర్టుకు వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే మీరు ఆల్రెడీ అడ్వకేట్ కాబట్టి. కానీ ఈ బెదిరింపులు మాత్రం మీకు కరెక్ట్ కాదు శ్రవణ్ గారు.